నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సింగపూర్లో తెలుగు వారందరూ ఘన స్వాగతం పలికారు. పీపుల్స్ ప్రెసిడెంట్ గా పేరొందిన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నూతనంగా నిర్మించిన రామాలయం కలశ మహోత్సవంలో శాసనసభ్యులు సతీమణి వసంతలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సింగపూర్లో తెలుగు వారందరూ ఘన స్వాగతం పలికారు. చిన్నపిల్లల సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ముఖ్యమంత్రిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. జై సిబిఎస్ జై జై సిబిఎన్ అనే నినాదాలతో అభిమానులు కేరింతలతో సింగపూర్లో పండగ వాతావరణం సంతరించుకుంది.
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్రెసిడెంట్ గా పేరొందిన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని కొనిచేడు బస్టాండ్ సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షేక్ సైదా, ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమన్వయకర్త పాలపర్తి విజయరాజ్ తదితరులు పాల్గొన్నారు. जोहार अब्दुल कलाम गारू, जोहार अब्दुल कलाम गारू, जोहार अब्दुल कलाम गारू, साधिस्ताम अब्दुल कलाम गारू आशियाలను, साधिस्ताम अब्दुल कलाम गारू आशियाలను, साधिस्ताम अमर है अब्दुल कलाम गारू, अमर है अब्दुल कलाम गारू, अमर है अब्दुल कलाम गारू, अमर है जोहार अब्दुल कलाम गारू, जोहार अब्दुल कलाम गारू, जोहार ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కొండేపల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన రామాలయం కలశ స్థాపన మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి పాల్గొని స్వామివారిని దర్శించుకొని భక్తులకు అల్పాహారాన్ని వితరణ చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో కలశ స్థాపన మహోత్సవంలో పాల్గొని సహాయ సహకారాలు అందించారు. అర్చకులు వేద మంత్రాలతో కలశ స్థాపన చేసి భక్తులకు ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన ఆదివారం కదా వాళ్ళు ఏమనుకుంటారు, కుట్రల కోసం వచ్చారు అనుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సింగపూర్లో తెలుగు వారందరూ ఘన స్వాగతం పలికారు. పీపుల్స్ ప్రెసిడెంట్ గా పేరొందిన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నూతనంగా నిర్మించిన రామాలయం కలశ మహోత్సవంలో శాసనసభ్యులు సతీమణి వసంతలక్ష్మి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.